ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుణ్ణి ఏ రకంగా పూజించాలి? పరమేశ్వరుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీల కింద అనుకుని ఆయనని చేరుకోవడమే మనం చేయవలసిన పని. ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవడమే, ఒక పురుషుడి దగ్గరికి భార్య వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవడమే ఈ జగత్తులో మనం చేయవలసింది అని నిన్న చెప్పుకుంటున్నాం. అయితే ఈ పొందే స్థితి మనకి గమ్మత్తుగా ఉంటుంది. అదేంటో చూద్దాం. ఒకానొకప్పుడు మహానుభావుడు వల్లభాచార్యులు బృందావనానికి విజయం చేశారు, అంటే వచ్చారు. అక్కడ వారి శిష్యులు స్తోత్రాలు, భజనలు, పాటలతో చాలా ఆనందంగా గడుపుతున్నారు. అదే బృందావనానికి మీరాబాయి వెళ్ళింది. మీరాబాయి అంటే తెలుసు కదండి, కృష్ణుడి భక్తురాలు. ఆవిడ కూడా మహాభక్తి తత్పరురాలు. మీరాబాయి వల్లభాచార్యుల వారికి ఒక కబురు పంపించింది. అయ్యా, ఒకసారి మీ దర్శనం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నారు, శ్రీ వల్లభాచార్య అన్నారాయన, మేము స్త్రీలను చూడం కాబట్టి మీకు దర్శనం ఇవ్వడం కుదరదు అని కబురు చేశాడు. దానికి మీరాబాయి ఏమన్నారో తెలుసా అండి? ఇప్పటి వరకు నేను లోకంలో ఒక్కడే పురుషుడు అని అనుకున్నాను, రెండవ పురుషుడు ఒకడు బృందావనానికి వచ్చాడా అని కబురు చేసింది. అలా కబురు చేసేసరికి అంతటి వల్లభాచార్యుల వారు తెల్లబోయారు. ఏమిటి ఈ మాట అని అడిగారు. సమస్త జగత్తు పొందవలసినది కృష్ణుడిని ఒక్కడినే, అందుకని నాకు తెలిసిన కృష్ణుడు ఒకడే పురుషుడు, అందరూ ఆయనని చేరుతారు అని చెప్పింది. కృస్ అంటే నిరతిశయ ఆనందం. అప్పుడు వల్లభాచార్యుల వారు, ఈ స్థాయి పొందిన తల్లితో నేను ఇలా మాట్లాడడం పొరపాటు, నేనే ఆ తల్లిని చూడడానికి వస్తున్నాను అని మీరాబాయి దర్శనానికి వల్లభాచార్యుల వారు వచ్చారు. ఈ స్థితిని పొందడం హరా నుండి శివని చేరడం. ఈ శివ నుండి ఆనంద తాండవమూర్తిలోకి లయం అయిపోవాలి. తాను ఆనందంగా మారిపోవాలి. తాను ఆనందంగా మారిపోతుంటే ఇప్పుడేమవుతుంది? ఇంత ఆనందం తాండవం చేసేవాడు ఎవడు? దిగంబరుడు చేస్తున్నాడు. ఆయన అసలు దిగంబరుడు అంటే బట్టే కట్టనివాడు. ఒకసారి ఆయన భిక్షమూర్తిగా వచ్చాడు. అప్పుడు ఆయన బట్టలు లేకుండా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందము అంటారు. రమణుల గురించి మనం విన్నాం కదండి. తన శరీరానికి మరణం ఉంది అని, కానీ తనకు మరణం లేదని, ఆయన అంతటా నిండి ఉన్నానని అంటూ ఉంటాడు. అటువంటి ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవమూర్తి యందు సాధకుడు కలిసిపోతే తానే ఆనంద తాండవమూర్తి అయిపోతాడు. ఆయనకి మళ్ళీ చావడం అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు. శరీరానికి ఇదే చిట్టచిరువు చావు. ఇంకొకసారి చావడు, అంటే ఇంకొకసారి పుట్టడం కుదరదు కాబట్టి ఇంక చావడు, అంటే మోక్షాన్ని పొందేస్తాడు అని అర్థం. శివుడి విశేషాలని వేటిని మనం సామాన్యంగా తీసుకోవడానికి ఉండదండి. మనం కేవలం ఒక నటరాజస్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను, నటరాజస్వామి వారి మీద పెద్ద పెద్ద స్తోత్రాలు చేస్తాను అంటే మనకి ఈ నటరాజతత్వం ఆవిష్కరించబడుతుందా? మనకి లోపల జీర్ణం అవుతుందా? జీర్ణం కాదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. అసలు అలా తెలుసుకుని అలా చూడాలని కోరిక పుట్టినా అది నిలబడడం ఇంకా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలి కింద నవ్వుతూ ఒకడు బతికే ఉంటాడు కదండి. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలీదు. ఎప్పుడైనా మాయ మళ్ళీ పట్టేస్తుంది కదండి. మనం ఇంక అసలు చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక ఒక మనిషికి కూల్ డ్రింకులు తాగడం అలవాటే అనుకోండి. కూల్ డ్రింక్ తాగితే నీకు ఈ ప్రమాదం ఉంది, ఇది తాగకూడదు అని డాక్టర్ చెప్పాడు, ఏదో అనారోగ్యం వస్తుంది అని. కాబట్టి నేను ఈ రోజు నుంచి కూల్ డ్రింక్ తాగను అని గట్టిగా శపథం చేసుకున్నాడు. చేసుకున్నవాడు చాలా ఒక 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు, ఏడాది అలా ఉన్నాడు. కానీ ఒకానొక సమయంలో ఏ ఎండలోనో ఎక్కడికో వెళ్ళి దప్పిక ఉండేసరికి కాస్త చల్లగా ఉంటుందని ఒక కూల్ డ్రింకు, మంచినీళ్ళు తాగుదామంటే అక్కడ దొరకపోతే కూల్ డ్రింక్ తాగాడనుకోండి, బాగుంది కదా అని మళ్ళీ ఇంకోసారి తాగి ఆ మాయలో పడిపోతాడు. ఇన్నాళ్ళు తీసుకున్న శపథం పోతుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు ఆ కాలి కింద నుంచి ఆ రాక్షసుడు నవ్వుతూ ఉన్నవాడు వచ్చి పట్టేసుకుంటాడో, మాయ అనే రాక్షసు వచ్చి పట్టేసుకుంటుందో మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ కూపంలోకి పడిపోతూ ఉంటాం. దీనికి ఇంకొక ఉదాహరణ పరిశీలిద్దాం. రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు. రావణాసురుడు చేసినటువంటి శివ స్తోత్రం తెలిసిందే కదండి అందరికీ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవడ్డవ మర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం అని చాలా పెద్దది. అది చాలా బాగుంటుంది. చదివేటప్పుడు కూడా కొన్ని చూస్తుంటే చాలా చక్కగా ఉంటాయి. చూడండి, కరాళపాల పట్టిక దగ జ్వల ధనంజయాహుతికృత ప్రచండ పంచసాయకే
ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పని త్రిలోచనే మతిర్మమ. అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అది చదివేటప్పుడు మనకు కూడా ఊపు వచ్చేస్తుంది. మన తల కూడా అనుకోకుండా మన శరీరం కూడా కొంచెం ఊగుతూ ఉంటుంది కదండి. కదా నిలింప నిర్జరి నికుంజ కోటరేప సన్విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింబహాన్ విలోలలోలలోచనే లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ కరాసుకీ మహాత్మ్యహం. ఇలాగా మనం చదువుకుంటూ ఆ స్తోత్రాన్ని అంతటినీ చదువుకుంటే చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఆనంద తాండవం చేస్తున్నప్పుడు జటాచుటంలో ఉన్న గంగ బిందె తిరిగిపోతున్నప్పుడు నీళ్లు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ నీళ్లు పైకి చిప్పులుతున్న వాడిని, జటలు అటూ ఇటూ ఊగిపోతున్న వాడిని, ఆయన శరీరాన్ని ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచిపట్టుకున్న పాములు ఉన్నవాణ్ణి, ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మంతో నిలబడిపోయేటట్టుగా జలజల రాలిపోతున్న వాణ్ణి, పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి ఆమె కూడా నాట్యం చేస్తూ ఉంటే ఇద్దరూ కలిసి చేస్తున్న తాండవం ఉన్న మూర్తిని ఏనాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని 2 చేతులు శిరస్సుపై పెట్టి నేను లోపల పంచాక్షరి మహామంత్రం చేస్తూ అలా చూస్తూ ఉంటే నాకు వారణాసి శిఖర గోపురాల మీద నుంచి 3 నేత్రములు కలిగిన ఆ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుడు నాకెన్నడు దర్శనమిస్తాడోనని నేను ఉవ్విళ్ళూరుతున్నాను అని రావణాసురుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు. నాకు శంకరుడు గురువై ఇట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేశాడు. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడగలిగాడా? లేదు. పరమేశ్వరుని తనతో కూడా లంకకు రమ్మన్నాడు. ఏమైపోయింది ఈ స్తోత్రం అంటే అంతలో అతనికి మాయ కమ్మింది. అడగడం కాదు, అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. ఈ నడిపించడం అన్నది శాస్త్రంలో చాలా చిత్రంగా ఉంటుందండి. పూర్వకాలంలో ఋషులు కర్మకులై ఉండేవారు. కర్మకులు అంటే పని చేసేవారు, కర్మ చేసేవారు. కేవలం కర్మ చేస్తే చాలు ఫలితం వచ్చేస్తుందని వాళ్ళ నమ్మకం. నటరాజస్వామి ముందు కూర్చుని పూజ చేస్తే నటరాజతత్వం మనకి తెలిసిపోదు. ఆనంద తాండవమూర్తిగా మనం మారలేం. మనం ఎప్పుడు మారగలం? మనం దాని తత్వాన్ని తెలుసుకుని, మన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని, మాయ ఏమిటో అనేది తెలుసుకుని, గురుముఖత జ్ఞానాన్ని పొందితే అప్పుడు మనం ఈశ్వరుని యందు ప్రవేశించే అదృష్టాన్ని కలగచేసుకోగలుగుతాం. ఈ స్వస్వరూప బాణ కలిగిన మనం ఈశ్వరుడుగా నిలబడగలుగుతాం. ఇది కలగడానికి కేవల బాహ్య పూజ సరిపోదు. రోజు ఒక 50 రూపాయల పువ్వులు తెచ్చేస్తున్నానండి, అరటిపళ్ళు తెచ్చేస్తున్నాను, పూజ చేసేస్తున్నానంటే మనకి ఈశ్వరుడి యందు లీనమైపోయేటటువంటి తత్వం రాదు. నటరాజతత్వం మనకి తెలిసిపోదు. అలా అని పూజ చేయడం మానివేయకూడదు. కేవలం బాహ్య పూజ ఈ స్థితిని అందించగలదని మొదలు పెడితే అది ఆ స్థాయిని మనకి అందించలేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పూజ చేయడంలో దోషం లేదు. జ్ఞాని కూడా పూజ చేస్తాడు. కానీ పూజ చేసేటప్పుడు ఈ పూజ పండి ఫలించి ఈశ్వరానుగ్రహంగా మారి అది నాకు జ్ఞానాన్ని ఇస్తుంది అని పూజ చేయాలి. అంతేగాని ఈ పూజే నన్ను ఉద్ధరింపచేసి ఈశ్వరుని కలిపేస్తుంది అని అనుకుంటే కాస్త పొరపాటు అయినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మునుల వలన ఎక్కడ దోషం జరిగింది? వాళ్ళు మేము శివలింగానికి పూజ చేస్తే చాలు అన్నారు. వారి భార్యలకి ఉపాసన లేదు, వాళ్ళు స్త్రీలు, వాళ్ళు పూజ చెయ్యరు. అప్పుడు వాళ్ళు ఈశ్వర పూజను ఈశ్వరానుగ్రహం కొరకు చేస్తున్నారు. కేవలం పూజ మనల్ని రక్షించదు. పూజ చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు ఈశ్వరానుగ్రహం మనల్ని రక్షిస్తుంది అన్నాడు. ఈ విషయం వాళ్ళు నమ్మారు. వీళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళు మగవాళ్ళు. వీళ్ళు భర్తలతో ఈ మాట ధైర్యంగా చెప్పలేరు. అందుకని వీళ్ళు కర్మలంపటలై పూజ ఒక్కటే చేసేవారు. జ్ఞానం వైపుకి ఈ ఋషులు వెళ్ళలేదు. ఒకరోజు ఈ మునులు దర్భలు, మారేడు దళాలు, పువ్వులు సేకరించుకుని రావడం కోసమని అరణ్యంలోకి వెళ్ళారు. పరమశివుడు గొప్ప సౌందర్య రాశి అయి రాశీభూతమైన అందమైన అసలు కనువిప్ప చూసిన తర్వాత ఇంక కనులు మూయలేనంత అందగాడై ఈ దారుకావనంలో ఈ మునులు ఉండే ఈ కుటీరం దగ్గరకు వచ్చాడు. రావడంలో ఒక చిత్రం చేశాడు. ఒంటి మీద నూలుపోగు లేకుండా వచ్చాడు. ఇది భిక్షాటనామూర్తి అని చాలా సౌందర్య రాశి. చాలా చోట్ల ఈ మూర్తి ఫోటోలు కూడా ఉంటూ ఉంటాయి. ఫోటోలలో వస్త్రాలు లేని భాగాల్ని ఒక పాము చుట్టుకున్నట్టుగా వేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి భిక్షమూర్తిగా వస్తే ఈ మునుల భార్యలు భాగవతంలో కృష్ణుడు రాసలీలలు చేసిన సందర్భంలో లాగా తమ బిడ్డలను భర్తలను విడిచిపెట్టి వీళ్ళందరూ వెళ్ళి శంకరుని కౌగిలించుకున్నారు.
దీని యందు మనం దోషం పట్టుకోకూడదు. అదేంటి అలా చేశారు అసహ్యంగా అని అనుకోకూడదు. చూడండి అసలు ఏంటి అన్నది. వీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు అనే దానిలో తత్వం చూడాలి. వీళ్ళు నేను, నాది అనే రెండిటిని వదిలిపెట్టారు. ఇది నేను కాదు, దీనికి సంబంధించినవి నావి కాదు, యథార్థానికి లోపల ఉన్న నేను నేను, అంతేగాని బాహ్య సౌందర్యం మనది కాదు, ఇదే ఇప్పుడు నేల మీద నడుస్తూ వచ్చింది, ఇప్పుడు దానిలో చేరిపోవాలి అని పరమేశ్వరుని కౌగిలించుకోవడంలో అర్థం అది. అంతేగాని దానిని గురించి మనం దోషభూయిష్టంగా ఆలోచించుకోకూడదు. ఇప్పుడు మునులు వచ్చారు. నేను నాది అన్నది వదలడం వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. వాళ్ళకి కర్మ ఒక్కటే తెలుసు, అంటే పూజ ఒక్కటే తెలుసు. బాహ్యమునందు తెలియని వాళ్ళలా ఉన్నది స్త్రీలు. కానీ వీళ్ళు ఇంత జ్ఞానంతో ఉన్నారు. చాలా జ్ఞానంతో ఉన్న వాళ్ళలా మునులు ఉన్నారు. వాళ్ళు కేవలం కర్మ దగ్గర మాత్రమే నిలబడిపోయారు. ఈ మునులకు శివుడు తన భార్యలను ఎత్తుకుపోతున్న వాడిలా కనబడ్డాడు. ఇంత అందగాడిగా వచ్చి తన భార్యలను వెంట వేసుకుని వెడుతున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు కర్మని నమ్మారు. వాళ్ళకి సాక్షాత్తు శంకరుడు వచ్చాడు, ఆనంద తాండవమూర్తిగా ఈ సృష్టి ఆయనది, ఇవన్నీ తాను సృష్టించిన వస్తువులు, ద్వారకావనానికి వచ్చి తన భార్యలను ఎత్తుకెళ్ళడం ఆయన కర్మ, ఆయనే అనుకుంటే ఇలాంటి వాళ్ళని ఎంతమందిని సృష్టించగలరు అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు అలా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం తగ్గింది, జ్ఞానం కలగలేదు. కలగకపోవడంలో వాళ్ళు వెంటనే హోమగుండాన్ని ప్రేల్చి కర్మ చేయడం మొదలుపెట్టారు. అపచారిక హోమం మొదలుపెట్టారు. అందులోంచి ఉగ్రమైన శక్తులను పుట్టించారు. అందులోంచి ఒక పెద్ద ఏనుగును సృష్టించారు. ఆ ఎదురుగుండా ఉన్నవాడిని సంహరించు అని ఆ ఏనుగును ఆయన మీదకి ప్రయోగించారు. ఈ అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని చెప్పి ఇన్నాళ్ళు వాడిన మంటలు ఏమున్నాయో శబ్దశక్తికి కదండి పుట్టిందది. ఈ శబ్దశక్తి శివుడి వల్లే డమరుకల నుంచి వచ్చింది అనే విషయాన్ని కూడా వాళ్ళకి అర్థం కావలేదు. యజమాని ఆయనే, యజమానికి చెందిన వస్తువే ఒకదానిని కొత్తగా సృష్టించామని వాళ్ళు అనుకోవట్లేదు. ఇది జ్ఞానం లేకపోవడం అంటే. చూడండి, మనం కూడా పరమేశ్వరుడికి మామిడి పళ్ళు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టామండి. మేము మామిడి పళ్ళు కొని పట్టుకెళ్ళామండి, చక్కటి మామిడి పళ్ళు, ఎంత బాగున్నాయో. అరటిపళ్ళు తీసుకెళ్ళి పెట్టామండి అంటారు. ఈ అరటిపళ్ళు మామిడి పళ్ళు సృష్టించింది ఎవరండి? పరమేశ్వరుడే. ఆయన సృష్టించిన దాన్ని ఆయనకే ఇస్తూ మనమే కొనిచ్చామనుకుని మనం ఆనందపడిపోతూ ఉంటాం. ఇక్కడ ఋషులు చేసింది కూడా అదే. ఇది లోకంలో చాలామంది దిద్దుకోవాలి. ఈ ఏనుగు శివుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆనంద తాండవమూర్తి ఊర్ధ తాండవమూర్తి అయ్యాడు. ఇంకొక కొత్త రూపం వచ్చింది. కిందకు ఉండే కాళ్ళను పైకి పెట్టి తాండవం చేశాడు. కించిత్ ఉగ్రమూర్తి కూడా అయ్యాడు. మీ భార్యలది ఉత్తమ భక్తి, ఇది మీకు తెలియకపోగా నా మీదే అభిచార హోమం చేసి ఏనుగును పంపారు అని ఆయన ఊర్ధతాండవమూర్తి అయి ఏనుగును కడుపులో ఒక తన్ను తన్నాడు. అది చిన్న భిన్న అయిపోయి చిన్న చిన్న ముక్కలైపోయి అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. మునులకి కోపం వచ్చింది. మళ్ళీ అభిచార హోమం చేశారు. అంటే వాళ్ళ బుద్ధి యందు మార్పు రాలేదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన శక్తివంతుడు అని శివుని నమస్కరిస్తే ఆయన వెంటనే వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఉండేవాడు. మనకు బుద్ధిని ఇచ్చింది ఆ నమస్కారం చేయడానికే. అందుచేతనే మన పాపాలు పోవడానికి నమస్కారంతో ఆయన పాదాలు పట్టుకోవాలి. మునులు అది చేయలేదు. ఇది చేయకుండా వాళ్ళు ఒక జింకను సృష్టించారు. అది చక్కటి చూపులతో పరిగెత్తుకుంటూ శంకరుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు శంకరుడు దానిని ఏమీ చేయలేదు. కానీ ఆ జింక వైపు దానికన్నా అందంగా చూశాడు. శంకరుడు చాలా అందమైనవాడు కదండి. అందం 90% చూపులతోటే ఉంటుంది. అన్నీ బాగుండి కళ్ళు బాగలేకపోతే ఆ ముఖం అందం క్షీణించిపోతుంది. చూపులు ప్రసన్నంగా ఉంటే వాటి చుట్టూ నలుగురు చేరుతారు. కాబట్టి ఇప్పుడు ఆయన బహుప్రసన్నమూర్తివై నీ చూపులు నా చూపుల కన్నా అందమా అన్నట్టుగా, జింక ఏమిటలా చంచలమైన చూపులతో వచ్చావు అని తన అంతకన్నా అందమైన చూపులతో ఆ జింక కేసి చూశాడు. అప్పుడు ఆ జింక, నేను ఇన్నాళ్ళు నా కళ్ళు తిప్పి ఇంత అందంగా చూసేదానిని నేనే అని లోకంలో చెప్పుకున్నారు. నాకన్నా అందంగా కళ్ళు తిప్పి చూసేవాడు ఒకడున్నాడు, ఇతని దగ్గర ఎలా చూడాలా నేర్చుకుందాము అని ముఖం ఎత్తి ఆయన కదులుతున్న చూపులు చూసింది. ఏదో నేర్చుకోవాలని జింక శివుని వంక చూసింది. దానిలో ఒక మంచి భావన ఏర్పడింది. అందుకని ఆయన దానిని చంపలేదు. తన చేతులతో దాని 4 కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ లేడి గింజుకుని దాటేయడానికి ప్రయత్నించాలి. కానీ ఇప్పుడు అది అలా చెయ్యలేదు. ఇది ఆయన చేతిలో ఆయన కాళ్ళు ఎంత బాగా కదులుతున్నాయోనని ఆయన కాళ్ళ వంక చూస్తూ అలాగే ఉండిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది శాశ్వతాన్ని పొందేసింది. ఎలా? కింద అమ్మవారి వాహనం పెద్ద పులి ఉంది. అయినప్పటికీ అది శంకరుడి చేతిలో ఉండడం వలన దానికి భయం లేదు. శంకరుడి చేతిలో అది ఏనుగులా ఎందుకు పేరిపోలేదు?
శంకరుడి చూపుడు చూడడంలో మగ్నమైపోయి ఆనందాన్ని పొందుతూ ఆయన చూసేస్తూ ఉంది. అలా చూస్తోంది కనుక శంకరుడు దాని జోలికి వెళ్ళలేదు. అలా చేతితో పట్టుకున్నాడు. ఇక్కడ మనకు అర్థమైంది కూడా ఏంటో తెలిసిందండి అందరికీ. శంకరుడిని చూసి ఆనందపడిపోయి ఆయన యొక్క మొహాన్ని చూసుకుంటూ మనం ఆయన యొక్క పూజని చేస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోతే ఆయన మనల్ని పట్టుకుంటాడు, విదిలేయుడు. సరే, ఇలా అయినప్పటికీ మునులు ఇది పని కాదని ఒక పెద్ద పులిని సృష్టించారు. దానిని ఆయన మీదకి విడిచిపెట్టారు. ఆయన దానిని ఒక గుద్దు గుద్ది పగలకొట్టి దాని చర్మాన్ని ఊడదీసి పైన పల్లెవాటుగా ఉత్తరీయంగా కట్టుకున్నాడు. అలా కట్టుకుని కూర్చున్నాడు. దానిని మునులు చూశారు. చూసి ఇంక మనం ఈయనని ఏమీ చేయలేం, మనం చేసిన అభిచార హోమాలన్నీ వృధా అయిపోయాయి అని ఆయన వద్దకు వెళ్ళి ఒక నమస్కారం చేశారు. అప్పుడు ఆ మునులందరికీ ఆయన తత్వబోధ చేశాడు. మనం చేసే కర్మ ప్రయోజనం ఆనంద తాండవమూర్తి అందు చేరిపోవడం, దానికి కేవల కర్మ కాదు, కర్మజ్ఞానాన్ని ఆలంబనం చేసుకోవడం చెయ్యాలి. జ్ఞానాన్ని పొందడానికి కర్మ చెయ్యాలి, అంతే తప్ప కేవల కర్మ మనల్ని ఉద్ధరిస్తుందని చేయకూడదు. దానిని మనం తెలుసుకోవాలండి. కాబట్టి ఈ కర్మజ్ఞానానికి దారి తీయాలి. కానీ మన యందు అలా జరగడం లేదు. జరగకపోవడం దీనికి అంతటికీ కారణం అయింది అని చెప్పాడు. ఆ తర్వాత స్వామి వీటిని తీసుకుని తాను చేతులతో ఆభరణాలుగా ధరించాడు. అయితే మనం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ చేయడానికి కూడా కారణం ఏంటో తెలుసా అండి? శాస్త్రం మీద నమ్మకం ముందుగా బ్రాహ్మణుడికి ఉండాలి. వ్రతకథలో ముందుగా సత్యనారాయణ వ్రతాన్ని బ్రాహ్మణుడు చేశాడు. వ్రతం చేయగానే అతనికి ఐశ్వర్యం వచ్చింది. ఇప్పుడు దానిని సమాజంలో అట్టడుగున ఉన్న ఒక కట్టెలు అమ్ముకునే వ్యాపారి చూశాడు. అతను కట్టెల మోపును అక్కడ పెట్టి ఆ వ్రతాన్ని అలా చూసి ప్రసాదం తిని, అయ్యా నాకు కూడా చేసుకోవాలని ఉందండి అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవచ్చో కల్పం అంతా చెప్పాడు. ఇప్పుడు కట్టెల వ్యాపారి కూడా వైభవాన్ని పొందేశాడు. మధ్యలో క్షత్రియుడు రాజు, ఆయన కూడా వ్రతం చేసి ఆయన కూడా సంతానాన్ని పొందాడు. కొంచెం అటూ ఇటుగా అనుమానంతో భగవంతుడితో బేరాలాడి వ్యాపారాలడినవాడు షావుకారు. తనకు సంతానం కలిగితే చేస్తానన్నాడు. ఈశ్వరుడు ఆడపిల్లనిచ్చాడు. షావుకారు ఆ పిల్ల పెళ్లిలో సత్యనారాయణ వ్రతం చేద్దామనుకున్నాడు, చేయలేదు. తర్వాత ఆ షావుకారు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆఖరణ ప్రసాదం పుచ్చుకోకుండా వస్తే ఈశ్వరుడు పడవ ముంచేశాడు. ప్రసాదం అంటే ఏంటండి? ఈశ్వరానుగ్రహానికి ప్రసాదం అని పేరు. ప్రసాదం తింటే లోపలికి వెళ్ళి మనస్సులో 6వ వంతుగా మారి బుద్ధిగా మారుతుంది. ఆ బుద్ధి చేత ఇప్పటి వరకు మనం పడుతున్న కష్టాలకు తెలియని పరిష్కారం మన మనస్సులోనే గోచరమై మనం పని చేయడం వలన ఏ పని చేయడం వల్ల అయితే కష్టం వచ్చిందో ఆ కష్టం తీరిపోతుంది. ఇది ప్రసాదం ద్వారా వచ్చింది. అందుకే మన సనాతన సంప్రదాయం అందు పులిహోర గుడి లోపలికి తీసుకువెడుతూ ఉంటే కళ్ళకు అద్దుకోరు. లోపలికి తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టి బయటికి తీసుకువచ్చి అది మన చేతిలో పెడితే దానిని కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుంటాం. ప్రసాదం అంటే ప్రసాదమే మనకి. అంతేగాని ఈశ్వరుడు తిన్నాడండి, ఎందుకు ఆయన ఏమైనా ఎంగిల్ చేశాడా, ఎందుకు పెట్టడం అనేటటువంటి వెర్రి మాటలు మాట్లాడకూడదు. ఆయన దృష్టి చేత అనుగ్రహిస్తాడని చెప్పింది శాస్త్రం. ఒకవేళ నిజంగా మనం భక్తితో పెడితే ఆయన తింటాడేమో. కృష్ణుడు కుచేలుడి దగ్గర అటుకులు అడిగి మరీ తిన్నాడు కదండి. అలాగే పూనికతో నైవేద్యం పెట్టినట్లయితే అనుకోకుండా ఆ రోజున ఎవరో ఒకళ్ళు మన ఇంటికి వచ్చి ఆ ప్రసాదాన్ని తింటారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈశ్వరుడు ఢమరకం మొదలగు వాటిని పట్టుకుని రావనవసరం లేదు, ఎవరి రూపంలోనో వస్తాడు. ఆ వచ్చిన ఆయనకు ముందుగా ఆ ప్రసాదాన్ని పెడదామని మనకు అనిపిస్తుంది. ఆయనే ఈయనగా వచ్చాడని మనకు గుర్తించాలి. ఒక్కొక్కసారి ఈశ్వరుడు అలా వచ్చి మనకు ప్రతిఫలాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరిశీలన చేసి చెప్పగలిగిన శంకరుడు మళ్ళీ శంకరాచార్యులుగా వచ్చాడు. గురువు రూపంలో అదే శంకరుడు మళ్ళీ వచ్చాడు. ఎందుకు వాటిని పట్టుకున్నాడో ఇప్పుడు శంకరాచార్యులుగా ఆయన శివానంద లహరిలో చెప్పారు. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు ఈ విషయాన్ని ఏ రకంగా చెప్పారు, ఆ శ్లోకానికి వచ్చిన అటువంటి అర్థం, ఇంకా ఇంకొన్ని విషయాలు ఆనంద తాండవమూర్తి గురించి మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.